అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం ఎపిసోడ్ నంబర్ 39. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విక్రమ్ని నాతో తీసుకుని వచ్చినప్పుడే మిహిరా నువ్వు వాడితో ఆడుకుంది. మేము ఎవరు తినిపించినా తినకపోతే నువ్వే వాడికి తినిపించావు. దాంతో వాడు నీలో అమ్మ ప్రేమను చూశాడు అంది సరస్వతి గారు. అవునా మేడం, విక్కీని అప్పుడు తీసుకుని వచ్చారా? మరి విక్కీ వాళ్ళ అమ్మగారు ఇంకా వివేక్ ఎక్కడ ఉన్నారు? చెబుతాను మిహిరా, అన్నీ నీకు చెప్పాలని అనుకున్నాను కాబట్టి చెబుతున్నాను. ఇంకా ప్రశ్నల వర్షం ఆపేసి ఏమి చెబుతారా అని సరస్వతి గారి వైపు చూస్తూ ఉంది మిహిరా. రాహుల్ వాళ్ళ నాన్నగారిని చూడటమే తన కన్నీరు ఆపుకోలేకపోయాడు. వాళ్ళ నాన్నను పట్టుకుని చిన్న పిల్లవాడిలా ఏడ్చేశాడు. రాహుల్, ఏడవకురా. నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేను. అలా చూడలేకే మీ అమ్మ నేను నిన్ను వదిలి వచ్చేశాము. కానీ నీపై ప్రేమ నిండిన మీ అమ్మ కళ్ళు మాత్రం నిన్ను చివరి చూపు చూడలేకపోయాయి. నిన్ను చూడకుండా ఉండలేనిది ఇన్ని సంవత్సరాలు ఉంది అంటే ఏదో ఒకరోజు నిన్ను చూస్తాననే నమ్మకం ఉంది. కానీ ఇలా నిన్ను చూడకుండానే వెళ్ళిపోయింది అంటూ భార్యను తలుచుకుని కంటతడి పెట్టాడు. ఎంతైనా ప్రేమ నిండిన మనసులు ప్రేమను చంపుకుని బ్రతకడం అంటే చాలా కష్టంరా అని వాళ్ళ బాధను గుర్తు చేసుకుంటూ అన్నాడు రాహుల్ వాళ్ళ నాన్నగారు. ఇక నేను వచ్చేసాను కదా నాన్న, మీకు సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అని వాళ్ళ నాన్నగారిని ఓదార్చుతూ అన్నాడు రాహుల్. వాళ్ళ నాన్నని తీసుకుని ఇంటికి వచ్చాడు. నాన్న, నీకు నీ మనవణ్ణి చూపిస్తాను అని ఎంతో ఆనందంతో వెళ్ళబోతూ ఉంటే, రాహుల్, నా కొడుకును ఆయనకు చూపిస్తే నేను ఊరుకోను. వాళ్ళు ఏమైనా నేను కడుపుతో ఉన్నప్పుడు నన్ను నా బిడ్డలను చూసుకున్నారా? ఇప్పుడు రావడమే చూపించడానికి అంటూ గొడవ మొదలుపెట్టింది. అలా వాళ్లను లేకుండా చేసింది నువ్వేగా. మరి మీ అమ్మా నాన్న కూడా లేరుగా, వాళ్ళకి ఎందుకు చూపించావు నా బిడ్డలను? అయినా నువ్వు ఏమైనా పిల్లలను ప్రేమగా చూసుకున్నావా? ఇప్పుడు నా పిల్లలు అంటున్నావు. అప్పుడు ఎలా చూసుకున్నాను అనేదానికంటే నేను కన్నాను అన్నదే ముఖ్యం అనుకుంటా. అయినా మా అమ్మా నాన్న పిల్లలకు ఎంత బంగారం డబ్బులు తీసుకుని వచ్చారు అని పొగరుగా అంది మౌనిక. అయితే మా నాన్న తన ఆస్తిపాస్తులు, బిజినెస్ ఇంకా వాళ్ళ బంగారంతో సహా ఇచ్చారుగా, మరి అదేంటి? రాహుల్, ఇక నేను నీతో వాదించను. అలాగే నేను ఇక్కడ ఉండను అని వివేక్ను తీసుకుని వెళుతుంటే, నా కొడుకుని ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? వాడిని వదులు అంటూ ఆమె వెనుకే వెళ్తుంటే, నన్ను వాడిని ఆపితే ఇద్దరం సూసైడ్ చేసుకొని చస్తాం అని బెదిరించింది మౌనిక. దాంతో రాహుల్ వెనకడుగు వేశాడు. వివేక్ భయంతో డాడీ డాడీ అంటూ ఏడుస్తుంటే రాహుల్ ప్రాణం అల్లాడుతుంది. మౌనిక తనలోని కోపంను ఎక్కడ ఆ పసిబిడ్డపై చూపుతోందో అని అనుకుంటూ ఏమీ చేయలేని చేతగాని వాళ్ళ చూస్తూ ఉండిపోయాడు రాహుల్. మౌనిక వివేక్ను తీసుకుని వెళ్ళిపోయింది. రాహుల్ దీనస్థితితో ఇంట్లో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కానీ తనను ఓదార్చేందుకు తన తండ్రిలో చలనం లేని స్థితిలో పడి ఉన్నాడు. అది చూసిన రాహుల్ కంగారు పడుతూ డాక్టర్కు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు.
డాక్టర్ వచ్చి చెప్పింది విని తను తట్టుకోలేకపోయాడు. తన తండ్రి తనకు తాను ఊపిరి ఆడకుండా చేసుకుని చనిపోయాడు అని చెప్పాడు ఆ డాక్టర్. రాహుల్ పరిస్థితి చాలా బాధాకరంగా మారిపోయింది. తనకే తెలియని కోపం, తనపై తనకే అసహ్యం, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఎంతో బాధతో తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడో లేదో, ఇంతలో తన కూతుర్ని ఏం చేశాడో చెప్పాలంటూ మౌనిక వాళ్ళ అమ్మా నాన్న రాహుల్పై కేసు పెట్టారు. ఇంత ఉక్కిరి బిక్కిరిలో కూడా రాహుల్ తన కొడుకు కోసం, మౌనిక కోసం ఆరాట పడుతూ వెతికిస్తున్నాడు. ఇంతలో ఒక వార్త రాహుల్ని నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆ వార్త రాహుల్ని ఇప్పటికీ నిద్రపోనివ్వదు. ఏంటి మేడం ఆ వార్త అంటూ ఆతృతగా అడిగింది మిహిరా. అది చెప్పాలంటే నాకే బాధతో కన్నీరు వస్తుంది. ఇక రాహుల్ పరిస్థితిని నువ్వే ఊహించుకో అని కొంతసేపటికి ఆ వార్త ఏమిటంటే, ఆ రోజు రాహుల్కు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది పోలీసులు. మీరు చెప్పిన పోలికలు ఉన్న అమ్మాయి, ఒక చిన్న బాబు, అంటే 4 సంవత్సరాలు ఆ బాబుకున్నాయి. వాళ్ళిద్దరూ నదిలో శవాలై ఉన్నారు. మీరు వెంటనే రండి అని చెప్పారు. ఆ మాట విన్న రాహుల్ కూలబడిపోయాడు. తన తొందరపాటు నిర్ణయంతో నా కొడుకు ఏ పాపం చేశాడు అని, తనతో పాటు వివేక్ని అని ఏడుస్తూ, మాకు పుట్టడమేనా వాడు చేసిన తప్పు, వాడిని చంపే అధికారం ఆమెకి ఎవరు ఇచ్చారు? తన కోపం నా మీద కదా, నన్ను చంపవచ్చుగా. చావు అంటే ఏమిటో కూడా తెలియని నా బిడ్డని ఎందుకు తనతో పాటు చంపేసింది? నా బిడ్డకు ఎంతో చక్కని భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాను, కానీ నా బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేసింది అంటూ ఏడుస్తున్న రాహుల్ని మేము ఎవ్వరం కంట్రోల్ చేయలేకపోయాము. ఎలాగో రాహుల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాము. అది చూసిన రాహుల్ బాగా చలించిపోయాడు. రోజూ ఆడుకునే తన కొడుకు చిన్న చిన్న చేతులు, ఇంకా కదలిక లేకుండా పడి ఉన్న తన కొడుకును చూసి భరించలేకపోయాడు. అమ్మా, వివేక్ చనిపోయే ముందు బాగా భయపడి భయంతో డాడీ డాడీ అని పిలిచి ఉంటాడు. నేను ఒక ఫూల్ని. మౌనిక ఇలా చేస్తుందని తెలియక బిడ్డను ఆమెతో పంపాను. లేకుంటే నేను బిడ్డను లాగేసుకుని మౌనికకు బుద్ధి చెప్పి కూర్చోపెట్టేవాడిని. అలా చేద్దామంటే మౌనిక అమ్మా నాన్నలతో గొడవ ఎందుకు అని వాళ్ళ పుట్టింటికి వెళ్తుందని అనుకున్నాను అని తన పొరపాటును తలుచుకుంటూ బిడ్డని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు రాహుల్. అసలు మౌనిక బిడ్డతో సహా ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నేను రాసిన ఈ పెళ్లి ఒప్పందం సిరీస్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్తో ఈ పెళ్లి ఒప్పందం సిరీస్ ముగింపు పలకనుందండి. నెక్స్ట్ ముగింపు కథ 40వ ఎపిసోడ్తో ముగుస్తుంది. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.